హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా అసలు వీడియోలో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇక ప్రతాప్ ఆలోచిస్తూ ఉంటాడు. రాజు చెప్పి వెళ్ళిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటే విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా వచ్చి, ఏంటి మీ మామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు దీపక్ అనగానే, అదే నాకు కూడా అర్థం కావట్లేదు మమ్మీ. కొంప తీసి ఆ రాజుగాన్ని అలాగే రూపని ఒకటి చేయాలనుకుంటున్నాడా ఏంటి? మనం ఏదో ఒక రకంగా మామయ్య మనసు మార్చేయాలి అని చెప్పేసి వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఇద్దరు కూడా వచ్చి ప్రతాప్ తో మాట్లాడుతూ ఉంటారు. ఏంటి తమ్ముడు, ఏమైంది? ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు అనగానే, అది అది ఏం లేదక్క అనగానే, ఆ రూప గురించి రాజుల పెళ్లి గురించి ఆలోచిస్తున్నావా? ఆ రాజుకి శ్వేతని పెళ్లి చేసుకోవాలని లేకపోతే మరి శ్వేతని పెళ్లి చేసుకుంటానని తన తల్లి చెప్పిన మాటల్ని ఎలా వింటానని చెప్పాడు తమ్ముడు. నువ్వు అసలు రాజుగాడి మాటల్ని పట్టించుకోవద్దు. వాడు మేకవన్నే పులి, ఎలాగైనా రూపని సొంతం చేసుకోవాలని చెప్పి ఇదంతా చేస్తున్నాడు. నువ్వు ఖచ్చితంగా సైలెంట్ గా ఉండు, రూపకి అన్యాయం జరగదు అనగానే వెంటనేగా రూపకి అన్యాయం జరగదు కాదక్క, రాజు రూప వాళ్ళ బంధాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మనకి ఉంది కదా అనగానే, అవును తమ్ముడు, కానీ ఆ రాజుగాడు ఎలాంటి వాడో తెలిసాక కూడా నువ్విక రూపని తీసుకెళ్లి వాడి చేతిలో పెడతావా? ఆ ముత్యాలు ఏం చేసినా సరే మనం రూపని ఒక మెట్టు దిగి అక్కడికి పంపిస్తే రూపని పని మనిషి కన్నా హీనంగా చూస్తుంది ముత్యాలు. ఇక బట్టలు ఉతికించడం దగ్గర నుంచి గిన్నెలు తోమడం దగ్గర నుంచి ప్రతి ఒక్క పని కూడా రూపతోనే చేపించుకొని కాలు మీద కాలేసుకొని దర్జాగా కూర్చుంటుంది తమ్ముడు అనగానే, ఏది ఏమైనా సరే నా కూతురు జీవితాన్ని చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది కదక్క అనగానే, లేదు తమ్ముడు, రూపని ఆ ఇంటికి పంపించి నువ్వు తనని దూరం చేసుకునే కంటే రూపని ఇక్కడే ఉంచి కళ్ళకి అద్దుకొని చూసుకుంటూ మహారాణిలా చూసుకోవచ్చు. నేను చెప్పేది ఆలోచించు, ఎందుకు చెప్తున్నానో చూడు. ఆ రోజు నేను మీ బావని వదిలేసి నీ దగ్గర ఉన్నాను, ఎంతో సంతోషంగా ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటే రాజు అలాగే రూపల గురించి ప్రతాప్ ఆలోచిస్తూ ఉంటాడు. అక్క చెప్పింది వింటే బాగానే ఉంది, కానీ నా కూతురు జీవితం అన్యాయం అయిపోకూడదు, ఎలాగైనా నా కూతురు జీవితాన్ని నిలబెట్టుకోవాలి అని చెప్పేసి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు ప్రతాప్. రూపం మాత్రం పడుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. రాజుతో తనకున్న జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఏది ఏమైనా సరే నాన్న మనసు మార్చుకొని నన్ను రాజుని ఒకటి చేస్తారని అనుకుంటున్నాను, కానీ ఈలోపు విజయాంబిక అత్తయ్య దీపక్ బాబులు నాన్న మనసును మార్చేసి నన్ను రాజుని ఏకాంతంగా లేకుండా ఇక దూరం చేయాలని చూస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు అని చెప్పేసి వెంటనే విరూపాక్షికి ఫోన్ చేస్తుంది రూప. అమ్మా ఏం చేస్తున్నావమ్మా అనగానే, నీ గురించి ఆలోచిస్తున్నాను రూప అని అంటూ ఉంటే, నాకెందుకో కొంచెం అనుమానంగా ఉంది అమ్మా. నాన్న వచ్చి అత్తయ్యకు క్షమాపణ చెప్పి రాజుని నన్ను ఒకటి చేస్తారన్న నమ్మకం నాకు లేదమ్మా అనగానే, నమ్మకాన్ని కోల్పోవద్దు రూప. సూర్య ఎవరి విషయంలో ఎలా ఉన్నా సరే నీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు కదా, నువ్వేమీ బాధపడకు. ఖచ్చితంగా రేపు వచ్చి ముత్యాలకి క్షమాపణ చెప్పి నిన్ను రాజుని ఒకటి చేస్తారని అనుకుంటున్నాను అనగానే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది రూప. అదే జరగాలని కోరుకుంటున్నానమ్మా, కానీ నాన్న ఏం చేస్తారో ఏమో తలుచుకుంటేనే భయంగా ఉంది అని ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. రాజు కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇంటి దగ్గర. వెంటనే అప్పలనాయుడు వచ్చి, ఏంటయ్యా రాజు దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అనగానే, నాన్న అది అమ్మ ఇక నాకు శ్వేతకి పెళ్లి చేయాలనుకుంటుంది కదా, నేను విరూపాక్షమ్మ గారు అమ్మాయి గారు ముగ్గురం కూడా వెళ్ళి రేపు ఎలాగైనా అమ్మ చెప్పిన మాట విని పీటల మీద కూర్చుంటాను పెద్దయ్య. మీకే అమ్మాయి గారి గురించి జాగ్రత్త అలాగే బాధ్యత లేనప్పుడు నాకు మాత్రం ఎందుకు? నేను కూడా మా అమ్మ చెప్పినట్టు శ్వేతతో పెళ్లికి ఒప్పుకొని పీటల మీద కూర్చుమే కాకుండా అవసరమైతే శ్వేత మెడలో తాళి కూడా కడతాను. మీకు అమ్మాయి గారి మీద ఏ మాత్రం ప్రేమ ఉన్నా ఆప్యాయత ఉన్నా తన జీవితం నాశనం అవ్వకూడదు అని కోరుకున్నట్లయితే ఖచ్చితంగా మీరంతా మీరే వచ్చి నా పెళ్లిని ఆపాలి పెద్దయ్య అని చెప్పి అంటూ వచ్చేసాము. పెద్దయ్య గారు ఏం ఆలోచించి ఏ నిర్ణయం తీసుకుంటారని కంగారుగా ఉంది నాన్న అనగానే, మంచి పని చేసావు రాజు. పెద్దయ్య ఎవరి విషయంలో ఏ తప్పు చేసినా అమ్మాయి గారి జీవితాన్ని నాశనం అవ్వాలని కోరుకోరు కదా. ఖచ్చితంగా రేపు వచ్చి మీ అమ్మకు క్షమాపణ చెప్పి ఖచ్చితంగా నీ పెళ్లి అలాగే శ్వేత పెళ్లి ఆపేస్తారు, నువ్వేమి కంగారు పడకుండా నిద్రపో అనగానే, సరే నాన్న అని చెప్పేసి రాజు అంటూ ఉంటాడు. కానీ నాన్న చెప్పింది ఆలోచిస్తే పెద్దయ్య గారు వచ్చి పెళ్లి ఆపుతారన్న నమ్మకం ఉంది, ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా పెద్దయ్య మనసు మార్చేస్తారేమో అని ఈ విధంగా ఆలోచిస్తూ కూడా ఉంటాడు. వెంటనే ఇక
రూప అలాగే రాజు ఇద్దరు కూడా ఫోన్ చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ పరిస్థితి ఎలా ఉంది అమ్మాయి గారు అనగానే, అదే నాకు కూడా అర్థం కావట్లేదు రాజు. నేనైతే నాన్న వచ్చి పెళ్లి ఆపాలనే కోరుకుంటున్నాను. అమ్మకి ఫోన్ చేస్తే అమ్మ కూడా అదే చెప్పింది. ఏది ఏమైనా సరే నువ్వు శ్వేత మెడలో తాళి కట్టొద్దు రాజు అనగానే, అదేంటి అమ్మాయి గారు అలా మాట్లాడుతున్నారు? శ్వేత మెడలో నేనెందుకు తాళి కడతాను? మీరే నా భార్య, నా సర్వస్వం, నా ప్రాణంలో, నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ శ్వేతను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకుంటున్నారు అమ్మాయి గారు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు కదా రాజు. నాకు తెలుసు రాజు, కానీ నువ్వు ఉదయాన్నే నాన్నతో చెప్పి వెళ్ళిన మాటలు ఒకవైపు నన్ను గుచ్చుతూనే ఉన్నాయి. నాన్న వచ్చే సమయానికి పెళ్లి ఆపకపోతే అత్తయ్యకి ఇచ్చిన మాట ప్రకారం నువ్వు పీటల మీద కూర్చోవడమే కాకుండా శ్వేత మెడలో తాళి కడితే నా జీవితం ఏమైపోవాలి రాజు అనగానే, అయ్యో అమ్మాయి గారి మనసును కదల్చడం కోసం మాత్రమే అలా చేశాను తప్ప నేనెందుకు ఆ శ్వేతను పెళ్లి చేసుకుంటాను? నాకు కోపం వస్తే ఆ శ్వేతని చంపైనా సరే పీటల మీద కూర్చుని ఇక మిమ్మల్ని ఎలాగైనా పెళ్లి చేసుకుంటాను, పీటల మీద పెళ్ళైనా ఆపేస్తాను అని చెప్పేసి ధైర్యంగా మాట్లాడుతూ ఉంటాడు రాజు. ఇకపోతే ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత రూప ఆలోచిస్తూ ఉంటుంది. ప్రతాపిక అమ్మ రూప అని పిలవగానే రూప కిందికి వస్తుంది. వెంటనే ఇక అమ్మ రూప బయలుదేరు, నిన్ను ఇక రాజు దగ్గరికి తీసుకుని వెళ్తాను అనగానే చాలా సంబరపడిపోతూ ఉంటుంది. విజయంబిక దీపక్ షాక్ అయిపోతారు. సుమా చంద్ర మందారం సంతోషపడుతూ ఉంటారు. ఏంటి తమ్ముడు నువ్వు అనేది, ఆ రాజుగారి దగ్గరికి రూపని తీసుకువెళ్తావా అనగానే, అవునక్క, నేను ఆలోచించి తీసుకునే నిర్ణయంలో నా కూతురి జీవితం ఆధారపడి ఉంది. ఒక మెట్టు దిగైనా సరే ఆ ముత్యాలని క్షమాపణ అడిగైనా సరే రాజుకి రూపని కలపాలి అనగానే వెంటనే రూప చాలా సంతోషపడుతూ చాలా థ్యాంక్స్ నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది. మరి నిజంగా మరి ముత్యాలకి ఇచ్చిన మాటని గుర్తు పెట్టుకొని మరి ముత్యాలకి ప్రతాప్ ఇచ్చిన మాట గుర్తు పెట్టుకొని మరి రాజు రూపల్ని ఒకటి చేయబోతుందా? పీటల మీద కూర్చున్న శ్వేత భవిష్యత్ ఏమైపోతుంది? శ్వేత ఇక నోరు తెరిచి, ఏంటి అత్తయ్య ఇలా చేస్తున్నారు? ఆ రోజు రూప గర్భవతి అని చెప్పి నా పెళ్లి రాజు పెళ్లి పీటల మీద ఆపేశారు. అయినా నేను రాజు కోసం బ్రతుకుతున్నాను. ఇప్పుడు రాజుతో నా పెళ్లి జరుగుతుందని సంబరపడే సమయంలో మీరు నాకు రాజుని దూరం చేస్తారా అని చెప్పేసి మరి ముత్యాల మీద శ్వేత కక్ష పెంచుకోబోతుంది.